ఈరోజు ఒక చిన్న ప్రశ్న మీ అందరికి వేయబోతున్నాను నేను. మీకు చేపల గురించి ఏం తెలుసా? చేపల గురించి బైబిల్ నుంచి కాదు, మరీ చెప్పమని. చేప అంటే ఏంటండి? చెప్పండి, చేపలు అంటే ఏంటి అసలు? అవి ఏంటి? నీళ్ళలో ఉంటాయి, ఇది నీటికి ఎదురుద్ది. ఇంకా అమ్మా ఇంకా ఇంకా మంచి మంచి చెప్పండి, మంచి మంచి చేపల గురించి. కొరమైన చేప వండుకుంటే టేస్టీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆదివారం రాగానే చేపల కూర వండుకుంటే అదొక పండగ. చేపల కూర అంటే చాలామంది ఎంతోనో వెళ్తారు, మీకు తెలుసో లేదు. కోడి మాంసం కోసము లేకపోతే ఆ గొర్రె మాంసం కోసం వెళ్ళరేమో, కానీ చేపలు మంచి దొరుకుతున్నాయంటే 10, 20, 30, 40, 50 కిలోమీటర్లు వెళ్ళొస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ఎగ్జాంపుల్ తెలుసా అండి? ఎవరు పేరు తెలుసా అండి? మరిని వాళ్ళ నాన్నగారు చేపల కోసం చర్చికి వెళ్తాడో తెలియదు, కానీ ఆదివారం నాడు పొద్దున్న వెళ్ళిపోతాడు. వెళ్తాడా? పొద్దున్న వెళ్ళిపోయి ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి చేప బాగుంటుందంట, అక్కడికి వెళ్ళి చేప తెచ్చి ఆ వేడి వేడి చేపల కూర వేసుకొని ఆ చెమట తక్కువ తినేసి పడుకుంటే ఆయన హ్యాపీ. ఆయన అదొక హ్యాపీ. చేపలంటే ఇవాళ మనం చేపల గురించి నేర్చుకుందాం. ఏంటండి? చేపల గురించి. ఈ చేపల గురించి బైబిల్లో అనేక విషయంలో ప్రస్తావించబట్టమని చూస్తూ ఉన్నాం. చేపలు, అవునా అండి? చేపల్ని బైబిల్లో చాలా రకాలుగా ప్రస్తావించబడింది. ఏంటి, దేవుడు 5 రొట్టెలు 2 చేపల్ని ఏం చేశాడు? మీరందరూ నూతన క్రైస్తవులా? నిన్న బ్యాప్టిజం అందరికీ ఎంతమంది పంచాడండి? 5,000. ఎన్ని గంపలు మిగిలినాయి? దాదాపు 20,000 మంది పంచాడండి ఆ రోజు. 5,000 మంది హౌస్ హోల్డ్స్, 5,000 హౌస్ హోల్డ్స్. ఒక ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు 1. అలా లెక్కలేసుకో. చెప్పాను ఈ లెక్క కూడా, మీకు గుర్తుందో లేదో, ఒకరోజు చెప్పాను మీ అందరికీ. ఎలా 5,000 వచ్చినాయి, ఎలా 20,000 అయినాయి అని చెప్పేసి మీకు చెప్పాను. కాబట్టి అక్కడ ఒకసారి, ఇంకోసారి ఎప్పుడు? ఇంకోసారి చేపల గురించి, వల అటయ్యొద్దు మీరు ఇటేయండి అంటాడు. ఇంకోసారి చేపల గురించి చెప్పండి. ఏమన్నా చేప గురించి. ఈ చేప అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన జీవి. ఈ చేప నుంచి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అని నేను తెలుసుకోవాలనుకున్నాను. నిన్న వెతికే వెలికి తీశారు మొత్తానికి కొన్ని విషయాలు. చేప ఎందుకు చేపనే వాడుతున్నాడు చాలా విషయాలలో. ఎందుకంటే పాస్టర్ గారు వాళ్ళు జాలర్లు కాబట్టి వాళ్ళ చేప భాష చదవద్ది, అవునా? లేకపోతే వడ్రంగి మేస్తులు ఉన్నారు దాంట్లో, లేకపోతే అదేంటి ట్యాక్స్ కలెక్టర్స్, సుంకపు పన్ను చెల్లించేవారు, వారు కట్టించేవారు. ఆ సుంకపు పన్ను గురించి మాట్లాడా? లేదే. మాట్లాడండి, సుంకపు పన్ను గురించి మాట్లాడాలా? మరి చేపే ఎందుకు తెలుసుకుందాం మరి. రైట్. యేసుక్రీస్తు వారు చనిపోయి 3 దినములు అతన్ని ఒక గుహలో పెట్టారు. ఆ తర్వాత ఏమైంది మనకు అనవసరం. తిరిగి లేచాడు. ఈ 3 రోజులు ఏమైందని తర్వాత సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ మారకూడదు. కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడ నడుస్తూ ఉన్నాడు? ఒక టైబీరియస్ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ పోతా ఉన్నా చూస్తూ ఉన్నాం. ఏమేన్ చూసుకుందాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం చూసుకున్నట్లయితే చదువుకుందాం ఒకసారి. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, చాలా చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు తిబెరియస్ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్తున్నాడు. సముద్రం ఏదో నడుచుకెళ్ళాలి, అక్కడ ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం ఏంటి? పేతురు ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈరోజు యేసయ్య. రెండవ వచనం.
సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీయోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ మీరు గమనించాలి, వాళ్ళు చేపలు పట్టారా? ఏమనుకున్నారు వాళ్ళు? చేపలు పడదామంటే నేను వస్తా. ఏమండి, ఎవరు మర్చిపోద్ది ఈ విషయాన్ని. సడన్గా గొప్ప అద్భుతం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈ సన్నివేశంలో గొప్ప అద్భుతాలు ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలు మీ జీవితంలో జరగచ్చు. ఏమేన్? చేప పట్టారు వాళ్ళు. ఇంకా అదే చేపలు ఉన్నాయా? లేవు. వీళ్ళు సముద్రం దగ్గరకు వచ్చి, అయ్యా నేను చేప పట్టా, నేను వస్తా అంటే బోటెక్కిదా అని వాళ్ళు వెళ్ళటం చూసుకుందాం, ముందుకెళ్దాం. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. ఏంటంట? భోజనం ఏమైనా ఉందా అంటే ఏం చెప్పారు వాళ్ళు? అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా పట్టరాలా, వాళ్ళదే తినడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. చాలా మంది పాయింట్ని రివర్స్లో వాడుతూ ఉంటారు. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళు చేపలు లేవు, వాళ్ళు తినడానికి ఏమీ లేవు, వాళ్ళు చాలా పట్టడానికి వెళ్తున్నారు. అంటే వాళ్ళు తినడానికి ఏమీ లేదు, తెచ్చుకోలేదు. ఇంటి నుంచి క్యారేజీలు కానీ తెచ్చుకోకుండా వారు పట్టణానికి వెళ్తున్నారు. నెక్స్ట్, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు లాగు చేయగా చేపలు విస్తారముగా పడినందువల్ల. అంటే వాళ్ళు తినడానికి లేవు, వాళ్ళ దగ్గర చేపలు లేవు, వండుకు తినడానికి తెచ్చుకోలేదు. వాళ్ళు చేపలు కూడా ఏం లేవు, చేపట్టడానికి వెళ్తున్నారు. చేపలు దొరకలా. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇటువైపు నీ చేపలు దొరుకుతారని విస్తారంగా చేపలు పట్టాయి. అంటే యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి? ఈ చేప పట్టే వాళ్ళు ఎవరు? సీమోను, పేతురు, జబది కుమారులు. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశము చేపలు బాగా పట్టాలనా? మంచి జాలర్లు అవ్వాలనా? మీరు మంచిగా పట్టాలి, మీరు బాగా చెయ్యాలి, మీ జాలర్లు అవ్వాలి అని ఆయన ఉద్దేశమా? చెప్పండి, అవునా కాదా? చదువు చెప్పండి ఒకసారి. అదే చదివారు కదా ఇప్పుడు దాకా. నెట్ ఇట్టేశారు కదా, ఈసారి వాళ్ళు అట్టేయండి. ఇట్టేస్తే వేయంగానే ఏమైంది? చేపలు బాగా దొరికినాయి. అంటే యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి తన శిష్యుల పట్ల? వాళ్ళు ఎవరు? వాళ్ళు సీమోను, పేతురు, యేసుక్రీస్తు పిలిచిన శిష్యులు వాళ్ళు. అంతేనా? తప్పు చెప్పాను ఏమైనా? శిష్యులేగా వాళ్ళు? షోరా? షోరు. అంటే శిష్యులు చాలపట్టడానికి వెళ్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, నువ్వు చాలపట్టడానికి వెళ్తావు, ఇటువైపు అయ్యి నువ్వు బాగా పడతావు అని చెప్పాడు. దాని ఉద్దేశం ఏంటి నాకు చెప్పండి. ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు ఇంకా చాలా పట్టాలి, నువ్వు మంచి జాలడు అవ్వాలి అనేగా ఉద్దేశము. కానీ మార్కు రాసిన సువార్త చూసుకున్నట్లయితే, మొదటి అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, చేప పట్టే వాళ్ళని చూసి ఆయన అంటాడు, నీవు నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని. ఎవరిప్పుడు అన్నాడు వాగ్దానం? అది యేసుక్రీస్తు బతుకున్నప్పుడే చెప్పాడు, ఆ వాగ్దానం ఇచ్చాడు. అప్పుడే వాళ్ళు ఏం చేశారు? ఆ దోణి దిగి ఆ నెట్లో వదిలేసి ఈయన్ని ఫాలో అవడం మొదలెట్టారు, ఈయన్ని వెంబడించడం మొదలెట్టారు యేసయ్యని. ఏంటండి? మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం ప్రకారం ఏంటంటే, నువ్వు వదిలే, ప్రతి ఒక్క నిమిషం వదిలేసాయి, నన్ను వెంబడించు, నిన్ను మనుషుడు జాలరు నేను చేస్తా అని చెప్పి దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? మొత్తం వదిలిపెట్టేసి చేశారు. మళ్ళీ ఇక్కడ యోహాను రాసిన సువార్త చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత తిబేరియా సముద్రం తీరాన వీళ్ళు మళ్ళీ ఏం చేశారు? వీళ్ళు మళ్ళీ జాలపట్టడానికి వెళ్ళారు. దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, జీవితంలో దేవుడు మీ పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీరు మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా చేయాలి, అన్నీ చేయాలి, ఎత్తైన స్థానంలో ఉండాలి. కానీ ఒకసారి పిలుపు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఆమేన్. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పడేసి, చనిపోగానే భయంతో పడేసి మళ్ళీ చేప పట్టడానికి వెళ్ళారంట. చూసుకుందాం ఒకసారి, 17వ వచనం చూసుకుందాం ఒకసారి. సరే రైట్. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను.
కనుక చాలా. వారాల పక్కన వేడివి దొరుకును అంటే ఆయన చిత్తం ఏంటి ఎంతకి? ఇక్కడేమో నువ్వు వల్ల పాడేసిరా, నేను మనుషుడు జారా నేను చేస్తా అంటున్నాడు. ఇక్కడేమో నువ్వు కుడి పక్కనే ఇంకా చేపలు దొరుకుతాయి నీకు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని చిత్తంకి విరుద్ధంగా వెళ్తున్నారా, లేకపోతే చిత్త ప్రకారం వెళ్తున్నారా? ఆ చేపలతో ఏం నేర్పించాలనుకుంటున్నాడు? అదే మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31-34 చూసినట్లయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలు, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 31-34 వరకు చదవనక్కర్లేదు, కథ చెప్తాను మీకు. నేను దీనికి స్టోరీ చెప్తాను. హెబ్రీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు నుండి మోషే వాళ్ళు ఇజ్రాయెలీస్ వస్తున్నప్పుడు రోజు యెహోవా తండ్రి మన్నా ఇచ్చేవాడు. ఇస్తా ఉంటే వీళ్ళకి ఏమైందంటే వీళ్ళకి చిరాకు పుట్టింది. మొహం ఒకలా పెట్టి నసుగుడు, గొనుగుడు, తిట్టుడు. దేనికి? మన్నా తినలేక. ఏంటి? దేవతల ఆహారం తినలేక వాళ్ళకి నసుగుడు. మాకు కూడా మాంసము కావాలి అన్నారు, అంతే. ఏంటండి? మాకు కూడా మాంసం కావాలి. ఎందుకు? గొనుతున్నారు, ఏడుస్తున్నారు. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? మన్నా తినడం. వీళ్ళు దేనికి ఏడ్చారు? మాంసం కోసం ఏడ్చారు. దేవుని చిత్తం ఏంటి? ఇందాక అక్కడ వీళ్ళు మనుషుడు జాలర్లు చేస్తా అన్నాడు. ఆ చిత్తం ఏంటి? జాలర్లు అవటం. వీళ్ళు దేనికి ఏడుస్తున్నారు? చేపల కోసం ఏడుస్తున్నారు. అక్కడ యెహోవా తండ్రి ఇచ్చాడా? మరి మాంసం ఇచ్చాడా? ఇచ్చాడుగా. ఇక్కడ చేపలు కూడా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఏడుపు అనేది చాలా నష్టాన్ని తెచ్చింది బయటకి. ఎవరికి నష్టం అంటే ఏడ్చే వాళ్ళకే నష్టం. ఇంకొకరి మీద కానీ ఇంకో విషయం మీద కానీ ఏడిస్తే వాళ్ళకే నష్టం అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఇప్పుడు వాళ్ళు మన్నా కావాలి, మన్నా ఇచ్చాడు దేవుడు. నాకు మన్నా వద్దు, నాకు మాంసం కావాలి అన్నప్పుడు గొనువు చూసి దేవుని కోపొచ్చి కానీ అంటాడు. ఎక్కడ లేని సముద్రం, ఎక్కడ లేని ఎడారి తీరంలో, పెద్ద ఎడారి నడుచుకుంటూ వస్తున్నారు. పక్షులు, ఆ క్వెయిల్స్ అంటారు వాటిని, పక్షి జాతి క్వెయిల్ అనే జాతి పక్షి చాలా రుచిగా ఉంటుంది ఆ జాతి. అది కావాలన్నప్పుడు అది పంపించాడు దేవుడు. ఎంత పంపించాడు తినడానికి? 3 అడుగులు. 3 అడుగులు ఎంత వస్తుందో అంత 3 అడుగులు ఇచ్చి 3 అడుగులు ఎత్తు. ఒక మనిషి ఎటు ప్రయాణం చేసినా కానీ ఒక రోజు ప్రయాణం పట్టిద్దంట, ఒక దినము, ఒక పగలు ప్రయాణం పట్టిద్దంట. అంటే ఇక్కడ నుంచి దాదాపు మనము ఆ గన్నవరం పైన ఇంకా అక్కడ దాకా నడుచుకుని వెళ్ళిపోతా ఉండొచ్చు ఒక రోజులో. అంటే అంత దూరం వరకు దేవుడు 3 అడుగులు ఎత్తున వాళ్ళు తినడానికి మాంసం ఇచ్చాడు. హల్లెలూయా. మరి అన్ని పక్షులు ఎందుకు శిక్షించాడు దేవుడు? ఎందుకు శిక్షించాల్సి వచ్చిందా అడిగారు కూడా మీకు క్వశ్చన్ దేవుడిని. అయ్యా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి కోసం అన్ని పక్షులు శిక్షించాలా అంటే ఏమో లాజికల్గా ఆలోచించండి. నిజంగా పక్షులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎట్లయితే ఈ 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పంచి 12 గంటలు మిగిల్చాడో, ఎలా అయితే మల్టిప్లై చేశాడో అలాగే మల్టిప్లై చేసి ఉండొచ్చు వాటిని కూడా. ఏమైనా ఎలా అయితే ఇంకోసారి 5,000 మందికి పెట్టాడో అలాగే దీన్ని కూడా హెచ్చించుండొచ్చు. ఒక 10 పక్షుల్ని విస్తారం హెచ్చించుండొచ్చు. ఈ మూర్ఖుల కొరకు దేవుడు సృష్టిని నాశనం చేసుకోడు. వీళ్ళు ఆ మాంసం తింటా ఉండగానే ఏమైతే గొప్ప తెగులు వాళ్ళని పడిద్దంట. పడంగానే వారు చనిపోతారు తినవాళ్ళు. ఎవరైతే ఆ మన్నా ఇస్తాను తినకుండా ఆ మాంసం కోసం ఏడ్చారో వారి మాంసం లోపల దిగక మునిపే వారు నోట్లో నవ్వుతుండగానే వారు చనిపోయారు. చనిపోయిన ప్లేస్లో కిబ్రోత్ హటావా అనే ప్లేస్ పెట్టారు పేరు దానికి. కిబ్రోత్ హటావా అనే ప్లేస్ అది. ఆ విషయం మీకు చూసుకున్నట్లయితే 34వ వచనం చూసుకుందాం ఒకసారి. 34వ వచనము. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హతావా అను పేరు పెట్టారు. కిబ్రోత్ హతావా అనే పేరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు మాంసం వెంటబడ్డారు, దేవుడు వెంట పడలా. చూడండి, ఇది క్రిస్టియన్ లైఫ్ కి పాత నిబంధనకి కొత్త నిబంధన కరెక్షన్. సండే నాడు చర్చికి రాకపోయినా పర్లేదు కానీ చికెన్ ఉడకపోతారు, సండే కాదు. చర్చికి రాకపోయినా పర్లేదు కానీ మటన్ తెగాలి, లేకపోతే ఫిష్ ఉండాలి. వాళ్ళు చర్చికి 1 గంట లేట్ అయినా పర్లేదు కానీ పొద్దున్న మాంసం దొరకదండి. చర్చి అయిపోయి వెళ్తే మంచి మాంసం దొరకదు.
వాళ్ళు ఏం చేసి పొద్దున్నే వాళ్ళు ఎప్పుడు లేకపోయినా కానీ 6 గంటలు లేచి లైన్లో నుంచొని ఒక చేపో ఒక చికెనో మటనో కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఇచ్చి అది వండుకొని, మీకు తెలిసి సంఘాలు చాలా ఉన్నాయి, వండుకొని 10-11 గంటలు తినేసి ఏంటి పొద్దున్నే టిఫిన్ అయిపోద్ది, 6-7 గంటలకు టిఫిన్ అయిపోద్ది, తినేసి వాళ్ళు వెళ్ళిపోయి మటన్లు చికెన్ తెచ్చేసుకొని వండుకొని, ఇన్ఫ్యాక్ట్ పంది మాంసము లేకపోతే బీఫ్ ఈ 2 ఎక్కువ పడుతున్నారు చాలామందికి. ఆ 2 తెచ్చుకొని వండుకొని తిని ఇల్లు చదువుకొని ఇల్లు తుడుచుకొని ఇంటికి తాళాలు పెట్టి చర్చికి వచ్చి నిద్రపోతారు. కాదంటారా? నేను ప్రూవ్ చేస్తుందని. 1-2 సంఘాలు కాదు, దాదాపు 100 సంఘాలు అలా ఉన్నాయి. పల్లెటూరు వెళ్తే అంతే, 12 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 గంటలకి వంట వండేసుకుంటారు, 11 గంటలకు తినేసి 1 గంటకు వస్తారు, 12 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంటకి ఆరాధన వెనక్కి వచ్చి నిద్రలో పోతారు. వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, వాళ్ళు పాస్టర్లు కూడా 3-4 గంటలు సాగదీస్తారు, వీళ్ళు చిత్రపోతారు. ఎందుకంటే 4-5 వెళ్ళాక వండుకోవడం కుదరదుగా. ఏమేన్ కొంచెం హార్ష్గా ఉంది కదా, కానీ నిజం, నిజాలు ఎట్టాగే ఉంటాయి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి మన్నా ఇస్తే, దేవుడు ఫుడ్ ఇస్తే, దేవతలు ఫుడ్ ఇస్తే వాళ్ళు తినక మాంసం అడిగి మాంసం ఇచ్చాడు, కానీ లాభం జరిగిందా? కొత్త వాళ్ళు కూడా ఎట్లయితే ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎలా అయితే విస్తరింపజేశాడో దేవుడు ప్రార్థన చేసి, అలాగే చేసి ఉండొచ్చు. అప్పుడు కూడా అనవసరమైన మూర్ఖుల కోసం దేవుడు సృష్టిని నాశనం చేసుకోడు. తన సృష్టికి వరకు 5 సరిపోవాలి, మళ్ళీ ఉండొచ్చు. అది కూడా గొప్ప అద్భుతమే. చనిపోయారు. ఈరోజు నువ్వు నన్ను వెంబడించు, మనవాడు జాగ్రత్త ఏం చేస్తా అన్నప్పుడు వీళ్ళు వెంబడించకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు చేప పట్టడానికి వెళ్ళారు. చేప ఎందుకంటే ముందు తినటానికి, రెండోది సంపద. అంటే వాళ్ళు ఫుడ్, డబ్బు, దీనికి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మన క్రైస్తవులు కూడా దేవుణ్ణి పక్కన పెట్టి ఫుడ్, డబ్బు కోసము వెనక్కి వెళ్ళినట్లయితే, ఏ క్రైస్తవుడైనా కానీ దేవుణ్ణి పక్కన పెట్టి వారి ఆహారము, కడుపు కొరకు, డబ్బు, ధన సంపద కొరకు కనుక వెనక వెళితే వాడికి నాశనము తథ్యము. బైబిల్లో వాక్యం ఉంది, సిరి ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది, ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది. అంతేకాకుండా రెండోది ఫుడ్ గురించి కూడా చాలా చెప్పాడు. ధనము, ఆకలి, యెహోవా ఈరే సమస్తము సమకూర్చువాడు నేనే అన్నాడు. 40 సంవత్సరాలు దాదాపు 20 లక్షల మందికి ఫుడ్ ఎలా దొరికిందండి? మరి దేవుడు అద్భుతం చేయలేదా? 40 సంవత్సరములు, అది కూడా 20 లక్షల మందికి. నిన్ను నన్ను ఈరోజు పోషించినాడు దేవుడు. ఒక్కొక్కరిగా ఒక జనసమూహాన్ని పోషించిన దేవుడు మీ కుటుంబాన్ని పోషించలేడా? కానీ మనం ఆయన పక్కన అన్ని విషయాల్లో పక్కన పెడతాము. ఈ రోజు అదే మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ దోన్లోంచి నెట్టు ఆ వల ఇటువైపే నీకు వస్తుంది, వచ్చింది. నువ్వు వేసే పక్కన పెట్టావు కదా, పెట్టు. నువ్వు ఆ కంపెనీకి వెళ్ళు, మంచి ఉద్యోగం వస్తుంది నీకు. ఆ తర్వాత పెళ్లి చూపులకి వెళ్ళు, మంచి భార్య వస్తుంది, కట్నం మంచిగా వస్తుంది. తర్వాత నువ్వు పిల్లలకను నీకు బాగుంటుంది. కానీ వచ్చింది రిజల్ట్ ఏంటి? దానివల్ల వచ్చింది రిజల్ట్ ఏంటమ్మా? నాశనం. వెళ్ళు, ఏసు పక్కన పెడతావా? వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ప్రేమ, ఏసుక్రీస్తు ప్రేమ చూస్తున్నాడు, మళ్ళీ ఎక్కడ నాశనం అయిపోద్దో, పాడైపోద్దో. వెళ్ళు, కానీ ఆ కంపెనీ ఈ కంపెనీకి వెళ్ళు, నాకు డబ్బులు శాలరీ కూడా మంచిగా ఇస్తారు, నీకు మంచిగా ఉంటుంది. వెళ్ళు, కానీ దానివల్ల వచ్చినది నాశనం. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నాడు. చూసుకుందాం, ముందుకెళ్దాం. 7వ వచనం చూసుకుందాం. ఇందాక యోహాను రాసిన సువార్త చదువుకున్నాం కదా, ఇందాక 6వ వచనం దగ్గర ఆపాం కదా, ఇప్పుడు 7వ వచనంకి వెళ్దాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. హల్లెలూయా. దీనిలో అర్థమైందండి ఈ వాక్యం ఏంటన్నా మీకు? ఆయన ఎవరు? యేసయ్య అన్నప్పుడు పేతురు ఏం చేశాడు? చెప్పండి, పేతురు ఏం చేశాడు? చదవండి, ఫాలో అవ్వండి, ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని
వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. అంటే ఏంటండి? ఏం చేశాడు పేతురు? చేశాడు వస్తే ఉన్నాడు కాబట్టి సముద్రం దూకేసి, అంతేనా? ఐ యామ్ రైట్? ఎగ్జాక్ట్లీ రాంగ్. పేతురు మీద బట్టలు లేవు అంటే చిన్న దుస్తులు ఉండొచ్చు, లో దుస్తులు ఉండొచ్చు, లేవు. యేసు చూడంగానే పేతురు ఏం చేశాడు? ఏం చేశాడండి? సముద్రంలో తప్పు. చదవండి, వాక్యం చదవండి, చూడండి, చదవద్దు, గట్టి చదవద్దు, మీరు చదువుకోండి. కాబట్టి గట్టిగా వద్దు, మీరు చదువుకోండి. ఆన్సర్ ఇవ్వండి నాకు చాలు. అంటే అదమ క్రైస్తవులు అండి, పుడతా క్రైస్తవులు అండి. చెప్పండి, ఏం చేశాడు పేతురు? యేసుని చూశాడు, బట్టలు లేవు. ఏం చేశాడు పేతురు? యేసు దగ్గరికి వెళ్ళడానికి, యేసు దగ్గరికి వెళ్ళడానికి ఏం చేశాడు? బట్టలు వేసుకొని నీళ్ళలో దూకాడు. ఎవరు సముద్రంలో దూకాలన్నా, నీళ్ళు ఆడాలన్నా సరే బట్టలు ఇప్పి నీళ్ళు ఆడతారు, అవునా? అంతేనా? అంతేనండి. సముద్రంలో దూకాలన్నా కూడా వారు ఏం చేస్తారు? బట్టలు తీసేసి లోదుసులు దూకుతారు. కానీ ఇక్కడ పేతురు విచిత్రంగా చేస్తున్నాడు. యేసు చూడగానే బట్టలు వేసుకున్నాడు, బట్టలు వేసుకొని నీళ్ళు దూకాడు. అవును, అంతే ఉందా? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వండి. దేనికి? చెప్పండి, ఎందుకు వేశాడు బట్టలు? అంతే కదా, లాజిక్ క్వశ్చనే కదా. చెప్పండి, లాజికల్గా ఆన్సర్. నేను క్వశ్చన్ ఇచ్చిన తప్ప? లాజికల్ క్వశ్చనేగా. ఆన్సర్ ఏంటి? ఎవడన్నా నీళ్ళలో దూకాలంటే షర్టు ప్యాంట్ ఇప్పేసుకొని అండర్వేర్ మీద దూకుతాడు కిందకి, లోపలికి ఆడుకొని వస్తాడో లేకపోతే కాపాడు వస్తాడు, ఏదోటి. బట్టలు వేసుకొని దూకడుగా, ఇప్పేసిన బట్టలు మరి వేసుకొని మరి దూకడుగా నీళ్ళలోకి. కానీ ఇక్కడ పేతురు ఎందుకు వేసుకొని దూకాడు? వినండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి 19, 20 చూసినట్లయితే తీయద్దు చూడండి, నాయన చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20 చూసినట్లయితే ఆయన అంటాడు, మీరు నన్ను వెంబడించని మనుషుబిడ్డ జారులుగా చేస్తాను అన్నప్పుడు అదే విషయం మార్కులు కూడా రాస్తూ ఉంటాడు. మొదట 17వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వలలు దోనె మొత్తం వదిలేసి వారు చక్కగా బట్టలు వేసుకొని ఆయన్ని వెంబడిస్తారు. ఆయన చనిపోయాడు, యేసయ్య చనిపోయాడు, 3 days వచ్చాడు. చనిపోగానే వారి విశ్వాసం కూడా కోల్పోయింది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ వాళ్ళ లోకంలోకి వెళ్ళి ఇంకా పెడుతున్నారు. ఎప్పుడైతే యేసే కనపడగానే పేతురు పశ్చాత్తాపం కలిగాడు. పశ్చాత్తాపం వచ్చింది. అరే, నన్ను పిలిచాడు యేసయ్య, నేను మనుషులు పట్ట జారలో చేస్తా అన్నాడు, కానీ నేను మనుషులు పట్టకుండా నేను ఏం చేస్తున్నాను? ఈరోజు నేను ఇక్కడ చేపలు పడుతున్నాను. నేను ఏం చేపలు పట్టవేంటి? ఇంకా నేను ఇంక పట్టను అని రియలైజేషన్ వచ్చింది. దానికి ఒక జ్ఞానము ఉద్భవించింది. జ్ఞానము, ఇంక నేను బట్టను ఇంకా అని విసిరేసి నేను సేవకి వెళ్ళిపోతాను. నా ఏసరి తప్పు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి పశ్చాత్తాపానికి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ పట్టణం ఇంకా సేవలోకి వెళ్ళిపోతానని చెప్పేసి ఆ బట్టలు వేసుకొని ఇంక వెళ్ళిపోతాడు సేవలోకి. నీళ్ళలో దూకి ఒకలాంటి బ్యాప్టిజం అది. నీళ్ళలో దూకి తన పాపాలు అన్నీ కడుక్కొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, యేసు దగ్గరికి. హల్లెలూయా. అందుకే యేసు దగ్గరికి వెళ్ళటానికి ప్రతి ఒక్కడు నీటి చేతను అగ్ని చేతను కడగబడాలి. అదే విషయము హిందూ మత గ్రంథాల్లో కూడా ఉంది. నాకు రిఫరెన్స్ గుర్తు రావట్లేదు. ప్రతి ఒక్కడు కూడా నీటి చేతను అగ్ని చేతను శుద్ధీకరించబడాలంట. హిందూ మత గ్రంథాలు, వేదాల్లో ఉంది. మొన్న థర్స్డే పొద్దున సాయంత్రం దాకా కూర్చొని మేము ఒక వీడియో తీసాము. హిందూ మత గ్రంథాలు, వేదాలు ఏం చెప్తున్నాయి, బైబిల్ ఏం చెప్తుంది. అంతకుముందేమో ఖురాన్ ఏం చెప్తుంది, తర్వాత బైబిల్ ఏం చెప్తుంది. అదొక 20 సిరీస్ చేసాము. ఇది ఒక 20 సిరీస్ దాకా ఉంటాయి, తెలుగులోను ఇంగ్లీష్లోను. మీకు ఎవరైనా కాపీ కావాలి అనుకుంటే అడగండి, మీకు ఇస్తాను ఆ కాపీ కూడా. వేదాలు ఏం చెప్తున్నాయి, భగవద్గీత ఏం చెప్తుంది, రామాయణం ఏం చెప్తుంది, అసలు ఏం ఎట్లా ఉద్భవించాయి, బైబిల్ ఏం చెప్తుంది, ఎలా వచ్చింది, ఎలా మార్చబడింది అని ప్రతి ఒక్కటి వాళ్ళ గ్రంథాల నుంచే, మళ్ళీ బైబిల్ నుంచి కాదు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అతను పేతురు ఏం చేస్తాడంటే బట్టలు వేసుకొని నీళ్ళలో దూకి అతనే కడగబడి అప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నాడు.
మీలో ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు మీరు కడగబడాలి. అందుకే బ్యాప్టిజం ఇచ్చిన రోజు కూడా ఎవరు బట్టలు మార్చరు, ఎవరు కూడా బట్టలు మార్చరు. మీరు వేసుకున్న బట్టలు దాంతో మీ బ్యాప్టిజం జరుగుతుంది. ఎందుకు? పేతురు సాదృశ్యంగా. ఆమేన్, ఆమేన్. ముందుకు వెళ్ళిపోదాం. రైట్. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 8వ వచనం. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల్ల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. సరే అండి, అప్పుడు దాకా ఎవరితో చేపలు లేవు, వాళ్ళ దగ్గర తింటానికి తెచ్చుకోలేదు, అంతేనండి చెప్పుకుందాం అందాక. వాళ్ళకి చేపలు బాగా పడ్డాయి. వాళ్ళు దగ్గర రాగానే వాళ్ళు మొత్తం ఈడ్చుకొస్తున్నారంట. ఈడ్చుకొచ్చి ఏం చేస్తున్నారు చూద్దాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. ఏముందండి అక్కడ? చేపలు, రొట్టె, నిప్పు. వాళ్ళ దగ్గర చేపలు లేవు, అందుకే చేపలకి వెళ్ళారు. వాళ్ళు ఫుడ్ తెచ్చుకోలేదు. ఇక్కడ నిప్పు, ఆ చేపలు, రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయి? యాడ్ నుంచి వచ్చినాయండి అయ్యి? చెప్పండి. అదొక అద్భుతం. చేప పట్టారు చేపలు, కానీ ఇంకా ఒడ్డుకు రాలా, ఈడ్చుకొస్తున్నారు. ఇంకా దాన్ని వస్తుండగానే యేసయ్య వీళ్ళకి ఏం చూపిస్తున్నాడు? చేపలు, రొట్టె, నిప్పు. దీని సాదృశ్యం ఏంటి? చేపలు, రొట్టె, నిప్పు ఏంటి? నిప్పు అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. ఆమేన్. రొట్టె యేసుక్రీస్తుకి సాదృశ్యం. చేప యెహోవా తండ్రికి సాదృశ్యం. ఆ మూడు అక్కడ చూపిస్తున్నాడు వాళ్ళకి. నేనే రొట్టెని, నన్ను విరుచుకో తినమని చెప్తున్నాడు. రొట్టె అది, చేప ఆయన. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. నెక్స్ట్. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. చేపలు విస్తారంగా ఉన్నాయి కానీ వలలు తెగలేదు. ఎక్కడ విన్నారండి? ఎప్పుడైనా చేప విస్తారు వల తెగిపోద్ది. అదొక అద్భుతం. ఇందాక చేప, నిప్పు, రొట్టె, అదొక అద్భుతం. నెక్స్ట్. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు. ఏంటండి? చదవండి. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. చాలండి. ఇక్కడ నేను నీకు రొట్టెని చూపించాను, చేపను చూపించాను, నిప్పుని చూపించాను. అందరూ ఫాలో అవుతున్నారని ఎక్కడైనా తప్పారు? ఎవరన్నా లేరుగా? తప్పలేదుగా? రైట్. చూపించాడు. మీ దగ్గర ఉన్న వాళ్ళ చేపలు కొన్ని పట్టురండి. ఆ చేపలు బతుకున్నాయా? చనిపోయినాయి. ఏంటండి? గమనించండి, ఇదొక సాదృశ్యం. మళ్ళీ చేపలు చనిపోయినాయి. ఆమేన్. సరే భోజనం చేద్దాం రండి అంటే ఫస్ట్ రొట్టెని విరిచి ఇచ్చాడు. అట్లాగే చేపను కూడా విరిచి అందరికీ చేపను కూడా ఇచ్చాడు. అక్కడ రొట్టె, చేప తింటా ఉన్నారు. తినిన తర్వాత యేసుక్రీస్తు వారు ప్రశ్న వేస్తున్నాడు. 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా. అంటే ఏంటి? సీమోన్ దేన్ని ఎక్కువ ప్రేమించాడు? అందుకు యేసు ఏమన్నట్టు ప్రశ్న వేశాడు? అంటే ఏంటి? ఎవరిని? దేని సాదృశ్యం గురించి మాట్లాడుతున్నాడు? చేపల, శిష్యుల? సరే చదవండి ఒకసారి. వీటికంటే అన్నాడా, వీరికంటే అన్నాడా? వీరు ఎవరు? శిష్యుల, చేపల? శిష్యులే. రైట్. ఏమన్నారు? శిష్యులే.
చేపల శిష్యులండి. ముందుకెళ్దాం. అప్పుడు ఏమంటాడు ఆయన? అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను నేను ప్రేమిస్తున్నానే. కొంచెం అవుతుంది, మళ్ళీ కొంచెం పైగా మళ్ళీ వేసి అడుగుతాడు, పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? వీరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? అంటే వీరు అంటే శిష్యులు అన్నాం కదా, అంటే శిష్యులకి యేసుకి ప్రేమని చీల్చమంటున్నాడా? అంతే దాని ఉద్దేశం. నువ్వు మీ ఫ్రెండ్ కంటే నేనే కదా ఎక్కువ ఇష్టం, నాకన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా అంటే ఏంటి? అక్కడ ఎక్కువ, ఒకటి తక్కువ. అంటే యేసయ్య శిష్యుల కన్నా ఎక్కువ వాళ్ళని చూస్తున్నాడు పేతురు జీవితంలో. అదే కదా యేసయ్య పేతురు జీవితంలో శిష్యుల కంటే ఎక్కువ వాళ్ళని చూస్తున్నాడా? అంత అవసరం ఉందా పోనీ ఏమన్నా? అంటే నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు వెళ్ళినా గొర్రెల్ని కాయ. మూడోసారి అడుగుతాడు, పేతురు నిజంగా వీటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బాగా? అవునేసయ్య. అయితే గొర్రెలు కాయ, అయితే నా గొర్రెలు కాయ. ఇదే విషయము పేతురుతో మాట చూస్తూ ఉన్నాం. పుంజుకు వస్తుంది, పుంజు 3 సార్లు వస్తుంది, అబద్ధం ఆడతాడు. నీకు తెలుసు కదా ఏసే? తెలీదు. పశ్చాత్తాపడతాడు పేతురు. మళ్ళీ ఇక్కడ నన్ను ప్రేమిస్తున్నావా? అవునా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలకాయ. మూడోసారి ఏసి అడుగుతాడు, పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నీకు తెలుసు కదా అంటే అయితే నా గొర్రెలకాయ. చెప్పంగానే పేతురు కింద పడిపోతాడు. ఇంకా ఏసి తీరిపాడు అంటాడు, నన్ను క్షమించు. ఎందుకంటే తన పేతురు గొర్రెల్ని కాయట్లా. ఏం చేస్తున్నాడు? తినటానికి డబ్బు సంపాదించుకుంటున్నాడు. వెళ్ళిపోయాడు మళ్ళీ బయటికి. అందుకు అడుగుతున్నాడు. అక్కడ నిజంగా మాట్లాడింది శిష్యుల గురించే, కానీ వాళ్ళు చేపలతో సాదృశ్యం. వాళ్ళు శిష్యులు చేపలు లాంటి వారు. దేవుడు చెప్పాడు, నిన్ను మనుషులను బట్టే జాలరుగా చేస్తాను అంటే, కొంతమంది జాలరులు ఏం చేస్తున్నారంటే మనుషుల్ని చేపలుగా మార్చి సైతాన్ గాడికి ఎరేస్తున్నారు. వాడు పడుతున్నాడు మనుషుల్ని. సైతాన్ గాడే మనుషులు చేపల్లా పట్టుకెళ్తున్నాడు. కానీ దేవుడేమో మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తా అంటున్నాడు. ఆమేన్. అంటే ఏం చేయాలంట? యేసయ్యని ప్రేమిస్తున్నావా నువ్వు? అమ్మా నయోమి, యేసయ్యని ప్రేమిస్తున్నావా? అయితే ఆయన గొర్రెల్ని కాయ. అమ్మా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు యేసయ్యని? అయితే నువ్వు ఆయన గొర్రెల్ని కాయ. అమ్మా రేపకా, నువ్వు నిజంగా కాస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని యేసయ్య అడిగితే మీరేం చెప్తారు? అవునయ్యా. మరి గొర్రెలు కాస్తున్నారా? నయమి గారు, దేవుని గొర్రెలు కాస్తున్నారా? అదే పేతురు ప్రశ్న మనకేస్తే ఈరోజు మనం ఏ సమాధానం చెప్తాం కూర్చొని? ఈ రోజున చేపలుగా ఉండమాకండి, మనుషులు బట్టే జాలరులుగా ఉండండి. ఆమేన్. అది దేవుడు పాత నిబంధన నుంచి నేర్పించాలనుకుంటున్నాడు. మీరు చేపలుగా ఉంటే మనకి ఇష్టం లేదు. మీరు చేపలైతే సైతాన్ గాడు లేపుకెళ్ళిపోతాడు. మీరు చేపలైతే జాలరులుగా అయితే సైతాన్ గాడు ఏం లేపుకెళ్తాడు? ఇంకా చేపలన్నీ జాలరులు అయిపోయారు. చేపలందరూ మనుషులు కూడా జాలరులు అవుతున్నారు. సైతాన్ గాడు దేన్ని లేపుకెళ్తాడు ఇంకా? ఆమేన్. కొత్త నిబంధనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రైస్తవుని చెప్పుకున్నాను అనుకోండి, నన్ను చంపేస్తారు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సింబల్ ఒకడు వచ్చి నేల మీద ఇలా అనేవాడు. ఎలా అనేవాడు? ఎదుటోడు క్రైస్తవుడు అనుకోండి, వాడి కింద నుండి ఇలా అనేవాడు. చేప ఇద్దుగా అంటే కాళ్ళతో వలించారంటే ఇట్లా అనేవారంట. ఇంకొకడు వచ్చి దాన్ని ఎట్టా అనేవాడు అంట. దాన్ని ఆ అచ్చు పెట్టి చూస్తే నువ్వు క్రైస్తవుడివే అని చెప్పేసుకొని వాళ్ళిద్దరు వెళ్ళి దేవుడిని ఆరాధించుకునేవారంట. అదొక సింబల్గా వాడేవారు. అందుకే మీరు చూసినట్లయితే జీసస్ సింబల్కి ఫిష్ అని ఉంటుంది. ఎక్కువ మీరు చూసిన నెట్లో చూసినా కానీ ఫిష్తో ఆయన పోలుస్తూ ఉంటారు. దానికి గ్రీక్ వర్డ్ ఇక్తియస్. అది క్రీస్తుతో సంబంధమైన వర్డ్ అని చెప్పేసి వాళ్ళు చేపని ఇక్తియస్ అంటారు వాళ్ళు. ఓకే ఫైన్. అవన్నీ అయిపోయినాయి. అంటే పాత నిబంధనలో వాళ్ళు మన్నా ఇస్తే
ఏంటండి, మన్నా ఇస్తే మాంసం కోసం ఎగబడ్డారు. దానివల్ల వచ్చేది ఏంటి? నాశనం వచ్చింది. దేవుడు ఇస్తాడు. ఇట్లా కూడా వీళ్ళు వెళ్ళిపోతే వేసి అడగాల్సిందే, ఏంటి పేతురు, ఏంటి సీమోను, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, నీకు జాగ్రత్త చేస్తా చెప్పాను కదా, మనుషులు పట్ల కదా, నువ్వు చాలా పడుతున్నావు ఏంటి, నీకు మర్చిపోయావా ఏంటి, నేను చనిపోగానే రా వచ్చి పట్టు అన్నాడా? అన్నాడు, వెళ్ళు పక్కకి, మంచి చేపలు వస్తాయి. చూడంగానే ఏసు ఆ ప్రశ్న వేశాడో, పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు కాయ, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయ అనగానే ఆ పేతురు పశ్చాత్తపడి మోకరిస్తాడు. ఎందుకు తెలిసింది, ఆయన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాడు ఏమైపోయాడండి? ఏమయ్యాడు అతను? చేప పట్టుకుని వెళ్ళాడు. మీరందరూ దేవుడిని పిలిచాడండి. అయ్యా దుర్గప్రసాద్ గారు, అయ్యా విజయ్, వినయ్, జాన్సన్, విజయ్ బాబు, షఫియా, మీ అందరు, గౌసు, అందరిని పిలిచాడు. మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను. మరి మనం ఏం చేస్తున్నాం? ఏసై వస్తాడు ఏసయ్య వచ్చి జాక్సన్ చూస్తాడు ఒకరోజు, ఇంకో వార్డులో జాన్సన్ చూస్తారు. ఆపరేషన్ చేస్తూ ఉంటారు చక్కగా, డాక్టర్లు అయిపోయి మంచి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. విజయం పెద్ద హాస్పిటల్ పెట్టుకుని ఉంటాడు. ఆల్రెడీ దేవుడు అని పిలిచాడు, అయ్యా నేను మనప్పుడు జాగ్రత్తగా చేస్తాను. వీళ్ళే మంచిగా ఆపరేషన్ చేసి చక్కగా కోటేసుకొని వస్తూ ఉంటారు. ఏసే కనపడతాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే సమాధానం ఏం చెప్పాలి? అప్పుడు ఏం చెప్పాలండి సమాధానం? అసలు నేను ఆత్మ ఎందుకు కాపాడాలి? నేను అవసరం ఏంటి? ఆత్మలు కాపాడడం నాకు అవసరం ఏంటి? తిమోతి పత్రిక రెండో పత్రికలు అంటాడు, యేసయ్య అంటాడు, దేవుని వాక్యం అంటది, నేను మీకు భయపడే ఆత్మనివ్వలేదు, శక్తిగల ఆత్మనిచ్చానంటున్నాడు. ఆమేన్. చూసుకుందామండి ఒకసారి. ఒకసారి మనందరం కూడా తిమోతి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. చాలా మంది బ్యాప్టిజం అంటే భయపడతారు, చాలా మంది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. అటువంటి ఆత్మ దేవుడు ఇవ్వలేదండి. మరి ఎందుకు నేను ఆత్మ కాపాడాలి ఈరోజు? నేను ఎవరైనా సమాధానం ఉందా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు ఎవరైనా లేచి చదవండి, లేచి నుంచోని. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయిన ఎడలా మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడలా పాపిని వాని తప్పిత మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షిస్తాడు, అనేక పాపాలను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరైనా దేవుని ఆత్మ నుండి దేవుని తప్పిపోతే మరొకడు, అంటే ఎవరు? మనసు పెట్టే జాలర్లు, మనము వెళ్ళి ఆత్మను మళ్ళీ చక్కదోవలో పెడితే ఏంటండి, చక్కదోవలో పెడితే ఆ ఆత్మని కాపాడతాము. అంతేకాకుండా మన పాపాలు, అనేకమైన పాపాలు ఒకసారి కడగబడతాయి. ఏమేన్ ఇక్కడ అనేకమైన పాపాలను ఉంది. అంటే కొంచెం అంటే 25%, సగం అంటే 50%, సగంగానే ఎక్కువ అంటే 60-70%. అనేకమైన పాపములు, మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్ అంటున్నాడు ఇంగ్లీష్లో. మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్. మల్టిట్యూడ్స్ అంటే ఏంటి? అనేకమైన, అంటే ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ పాపాలు పోతాయంట. అంటే మీరు కనుక ఒక్క ఆత్మను బట్టి ముందుకెళ్తే ఆ బిడ్డలో ఉన్న పాపాలు కానీ మీ దగ్గర ఉన్న పాపాలే కానీ దాదాపు 80-90% పోతాయి. చిన్నప్పటి నుంచి నేను దొంగిలించేవాడిని, బూతులు మాట్లాడేవాడిని, ఎన్ని తప్పులు చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే నేను కనుక ఒక ఆత్మను కాపాడాను అనుకోండి, ఆ ఆత్మను కాపాడిన పాపాలు పోతాయి, నా పాపాలు కూడా చాలా వరకు, ఎంతవరకు? 80% పోతాయి. నేను రెండో ఆత్మను కాపాడా, నాకు వద్ద 20% ఇంకా అది పోతాయి.
20% కూడా పోయి నేను కృపలోకి వెళ్ళి ఎంటర్ అయిపోతాను. నేను 3 ఆత్మను కాపాడాను, ఇంకా కృపలోకి ఎంటర్ అయిపోతాను. 4 ఆత్మను కాపాడాను, ఇంకా కృపలోకి ఎంటర్ అయిపోతాను. 5 ఆత్మ కాపాడాను, 10 ఆత్మ కాపాడాను, నేను కృపలో జీవిస్తాను నేను. ఆమేన్. అందుకే ఆత్మను కాపాడమనేది, ప్రతి ఒక్కరిని పని చెప్పేది అందుకే ఆత్మను కాపాడమనేది. మీరు ఆత్మను కాకపోతే నాకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి? చర్చలు చాలా ఉన్నాయి బయట, వాక్యం విని సందేశం వెళ్ళిపోతే తడిపితే అయిపోయా, సండే అయిపోయింది. కానీ మీ ఎందుకు పడుతున్నాను? మేము ఎస్ఎంఎస్లు పెట్టి ఫోన్లు చేసి ఒక ఆత్మ ఉందా అండి పట్టారా? స్త్రీల మైత్రుల్లో కూర్చొని అడుగుతాను, వచ్చిందా? శనివారం అడుగుతాను, దొరికిందా ఆత్మ? ఆదివారం అడుగుతాను, దొరికిందా? ఎందుకు? ఎవరి మేలు కోసం? అది నా మేలు కోసమా? మీలో ఉన్న పాపాలు ఏదైతుంటే అనేకమైన 80%, 70% అనుకుందాం. ఒక ఆత్మ కాపాడు 70% పోయినాయి. 2 ఆత్మ కాపాడారు, కృపలోకి ఎంటర్ అయిపోయారు. ఇంకో ఆత్మ కాపాడారు, ఇంకా కృపలోకి. ఇంకో ఆత్మ కాపాడారు, ఇంకా కృపలోకి. 10-20 ఆత్మ కాపాడారు, కృపలో సెటిల్ అయిపోయారు. మీరు అక్కడ కృపలో, మీరు దేవుడి కృపలో సెటిల్ అయిపోయారు. దేవుడు అలా సెటిల్ అవ్వాలని కోరుతున్నాడు. అందుకే పేతురుని నిన్ను మనుషుడు జాగ్రత్తగా చేస్తా అంటున్నాడు. ఆత్మను కాపాడు, నువ్వు కృపలో సెటిల్ అవ్వు. ఇది డీల్. నువ్వు ఆత్మను కాపాడు, కృప సెటిల్ అవ్వు. అంతేగాని ఆత్మ కాపాడు కృపలో పెడతావా అంటే పెట్ట. ఆమేన్, ఆమేన్. ఇవాళ ఏమర్థమైందండి? మీరు మనుషులు బిడ్డ జాలర్లుగా ఉండాలి. రెండోది, మీరు చేపగా ఉండకూడదు. చేపగా ఉంటే సాతాను ఎరేసి మిమ్మల్ని పడేస్తాడు. మీరుగా చేప జాలర్లు అయ్యారు అనుకోండి, ఎరేస్తాడు మనకి. మూడోది, దేనికోసం ఏడవద్దు, అది మీకే నాశనం. ఫస్ట్ పాయింట్ ఏంటి? రాసుకోండి, ఎవరన్నా పాయింట్ రాయండి. ఫస్ట్ మనుషులు బిడ్డ జాలర్లుగా చేస్తా అన్నాడు. రెండోది, చేపగా ఉండొద్దు. మూడోది, దేని కొరకు ఏడవద్దు. నాలుగోది, తిండి కోసం ఇంకా ఏడవద్దు. తర్వాత ఆత్మలు కాపాడాలి. ఎందుకు? కృపలో సెటిల్ అవడానికి కోసం. అమెరికాలో డబ్బు సంపాదించి సెటిల్ అవడం కోసం కాదు, లేదా యూరోప్లో డబ్బు సంపాదించి సెటిల్ అవడం కోసం కాదు, లేదా విజయవాడలోనే మంచి ఆస్తి అంత పెట్టుకొని సెటిల్ అవడం కోసం కాదు. కృపలో సెటిల్ అవడానికి కోసం మీరు ఏం చేయాలి? 4వ పాయింట్, ఆత్మలు కాపాడాలి. ఆ తిండి కూడా మూడోదే, ఆ తిండిది కూడా మూడోదే, ఇది 4వది. ఇప్పుడు 5వ పాయింట్ మీరు చెప్పండి, ఏం నేర్చుకున్నారు ఈరోజు? 5వ పాయింట్ చెప్పండి. మీరు ఒకవేళ దేవుని పక్కన ఉద్యోగం ఏం చేసినా కానీ ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. కానీ దానివల్ల వచ్చిన లాభం ఏంటి? లాభం ఏంటి? వెళ్ళండి, దేవుడు పిలిచాడు, బాబు విజయ్ దామ్మ నేను మంచి జాలర్ చేస్తా. ఓకే ఫాదర్ జీసస్ ఆమేన్ అని చెప్పేసి ఒక పెద్ద విజయ్ హాస్పిటల్స్ ఏంటండి, విజయ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బెంగళూరులో ఒక సెంటర్, ఢిల్లీలో, చెన్నైలో, విజయవాడలో, హైదరాబాద్లో, యూరోప్లో ఒకటి, అమెరికాలో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, న్యూజిలాండ్లో ఒకటి బ్రాంచ్లు విస్తరించినాయి. నాన్న నువ్వు ఆస్ట్రేలియా కాకుండా మెల్బోర్న్లో కూడా పెట్టు, సిడ్నీలో 2 పెట్టు, బాగుంటుంది నీకు. మర్చిపోయావు, చైనాలో కూడా పెట్టు, ఏషియాలో పెడితే ఇంకా బాగుంటుంది నీకు. ఏషియాలో పెడితే చాలా లాభం వస్తుంది నీకు. ఢిల్లీ పెట్టావు కానీ తీసుకెళ్ళి దాన్ని హైదరాబాద్, చెన్నైలో పెట్టి ఇంకా లాభం వస్తుంది. బెంగళూరు సెంటర్ పెట్టి ఇంకా లాభం వస్తుంది. కానీ ఆ లాభం వల్ల వచ్చిన ఈ నష్టం ఏంటి? పిలిచినప్పుడు ఆ పిలుపుకి మీరు లోపడాలి. ఆమేన్. ఎంతమంది లోపడుతున్నారు దేవుని పిలుపుకి? ఈరోజు ఎంతమంది దేవుడికి మీ ఆత్మ సమర్పించాలనుకుంటున్నారు? వారు లేచి నుంచోండి. ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నారు చాలామంది. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కాదు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదు, తీసుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఈరోజు దేవుడిని ఆత్మ సమర్పించుకుంటాను, నేను కూడా మనిషి బిడ్డ జాలర్లుగా తయారవుతాను అనుకున్న వారు మాత్రమే కూర్చోండి. తీసుకున్నారు. మీరు ఎంతమంది ఇంకా దేవుని ఆత్మను పొందుకోవాలనుకుంటున్నారు? లేచి నుంచోండి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మనుషులు బిడ్డ జాలర్లుగా చేస్తాడు. మీరు మనుషులు బిడ్డ జాలర్లు కాకపోతే 2వ కేటగిరీ ఉంది. 2వ కేటగిరీ ఉంది. కేటగిరీ పేరేంటి? చేప కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏంటి? మనుషులు బిడ్డ జాలరే. లేకపోతే 2వ కేటగిరీ ఏంటి? చేప కేటగిరీ. చేప కేటగిరీ ఏమవుద్ది? మనం వెళ్తా చేపను వరకు తినేస్తాం చూడు, అలా అయిపోద్ది మన జీవితాలు కూడా. అలా అయిపోవడం మీకు ఇష్టమా?
మీకు ఇష్టమా? ఎలా ఉండాలి మరి? చాలా పడే జాలరు, మనుషులు జాలరుగా ఉండాలి. ఏమైనా ఉంటారా? ఉంటావమ్మా? మనుషులు పడతావా? మీరు మనుషులు జాలరుగా మారారు. మీరు మనుషులు జాలరి, మీరు జాలరి, మీరు ఒక జాలరి, మీరు ఒక జాలరి, జాలరి జాలరి, మీరు అందరు జాలరు, అందరు జాలరులు. కానీ ఆ జాలరులు అయ్యి ఆత్మను పట్టకపోతే వేస్ట్, వేస్ట్, వేస్ట్ అండి. అందరూ ఆత్మను కాపాడాలి. ఒకవేళ ఆత్మను కాపాడలేదు, జాలరి ఆత్మను కాపాడలేదు, ఏ ఉపయోగం? మీరు ఏదో ఒక చేపగా మారిపోతారు. రెండు కేటగిరీలు. జాలరి ఎప్పుడు పడతానే ఉండాలి, పట్టకపోతే ఆడి కేటగిరీ మారిపోద్ది. ఏం కేటగిరీ వెళ్ళిపోతాడు వాడు? చేప కేటగిరీ. చేప కేటగిరీ అతను ఏం చేస్తుంది? చక్కగా ఎరాస్తుంది, మంచి ఎరాస్తుంది. మంచి ఉద్యోగం కావాలా? మంచి డబ్బు వస్తుంది, ఈ పని చేయి, మంచి డబ్బు వస్తుంది. ఏయ్ ఓకే పట్టు, లాగు. ఆ అమ్మాయి బాగుందా? ఇష్టమా నీకు అమ్మాయి అంటే? ఓకే, నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే. ఏయ్ ఎరేస్తుంది. ఎట్లాగా దొరికిద్దా అమ్మాయి? ఉండదు, సదం పెట్టేస్తుంది. నీకేం కావాలి? మంచి ఉద్యోగమా కావాలా? నేను ఇస్తా, తీసుకో. ఎరేస్తుంది. మంచి ఉద్యోగం దొరికింది, బయటికి లాగేస్తుంది. రెండు కేటగిరీ. ఒకటి జాలర్ కేటగిరీ, రెండు చేప కేటగిరీ. జాలర్లు అయ్యి ఉండి మీరు మీరు ఆత్మ పట్టకపోతే రెండు పడిపోతారు, మీరు చేప కేటగిరీకి వెళ్ళిపోతారు. అందుకే నిరంతరం ఆత్మ కోసం పోరాడిన వాడు, నిరంతరం ఆత్మ కోసం ప్రార్థన చేయనివాడు, నిరంతరం ఆత్మ అనే విషయాన్ని దూరం ఉండేవాడు జీవితంలో అతని స్థానానికి ఎదగలేడు ఆత్మీయంగా. ఎందుకు? వాడు చేప అయ్యాడు కాబట్టి. దేవుడేమో మనోడు జాలరు చేస్తారంటే వీళ్ళు చేపలు అవుతున్నారు. చేపల జాలరు ఎవరు ఇప్పుడు? ఎవరండి? చేపలు పట్టే జాలరు ఎవరు? ఎవరు ఫాలో అవ్వట్లా? ఫస్ట్ జాలరుగా ఉండాలండి. జాలరుగా లేకపోతే చేప అయిపోతాం. ఈ జాలరు ఏం చేయాలి? ఆత్మను కాపాడాలి. మనిషి బిడ్డ జాలరుగా ఉండాలి, లేకపోతే చేప అయిపోతాడు. చేపడ జాలరవుడు, జాలరవుడు ఆడి గడుపు మాకండి. ఆడికి పడకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ఆత్మను కాపాడాలి. ఒక ఆత్మ కాపాడితే ఏమవుద్ది? ఎంత శాతం పోతాయి? దాదాపు అంటే మల్టిట్యూడ్స్ అన్నాడుగా, సిన్స్ ఆఫ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్ అంటే అనేకమైన పాపాలు ఎటువంటి పోతాయి. రెండు ఆత్మ కాపాడితే ఏమవుద్ది? కృపలోకి వెళ్ళిపోతాం. మూడు ఆత్మ కాపాడితే ఇంకా కృపలో ముందుకు వెళ్ళిపోతాం. 10 ఆత్మలు కాపాడితే కృపలో జీవితం మొదలెడతాం. ఏమేన్? అటువంటి జీవితం దేవుడు కావాలని కోరుకుంటున్నాడు మీ చేత. ఏమేన్?